ఒకసారి వీడియో చూడండి. ఇలాగైతే మనం ఎటువంటి సబ్జెక్ట్నైనా మూవ్ చేసుకోవచ్చు, అలాగే యానిమేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికోసం అయితే మనం కీ ఫ్రేమ్స్ని యూజ్ చేస్తాము. ఇది క్యాప్కట్లో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గో. ఇలా మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మీద ఆబ్జెక్ట్కి యానిమేషన్ అప్లై చేయాలనుకుంటున్నామో అది యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ దీనికి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసి మనకి కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఉన్న క్లిప్ ఏదైతే ఉందో సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని కీ ఫ్రేమ్స్ అప్లై చేయాలి. సో ఇక్కడ మీకు డైమండ్ సింబల్లో కనిపిస్తుంది కదా, ఇదే కీ ఫ్రేమ్. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అప్లై చేసాము, అండ్ అలా మిడిల్లో కీ ఫ్రేమ్ అప్లై చేసాము, అండ్ అలాగే లాస్ట్లో కీ ఫ్రేమ్, 3 కీ ఫ్రేమ్స్. సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్లో ఇలాగే ఉండాలి. సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి ఇది ఇట్లా చేంజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ కీ ఫ్రేమ్స్ మధ్యలో మనం స్మూత్ యానిమేషన్ అయితే అప్లై చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీకు గ్రాఫ్ సింబల్ కనిపిస్తుంది కదా, సో గ్రాఫ్ సింబల్లోకి వెళ్తే ఇక్కడ మీకు కావాల్సిన విధంగా స్మూత్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. అలాగే వీడియో మీకు యూజ్ అవుద్ది అనుకుంటే కనుక సేవ్ చేసుకోండి, మన పేజ్ని అయితే ఫాలో చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.